అల్ట్రా పూణే 5th బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్లో ఉన్నాం. ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఎక్విప్మెంట్. అంటే ఎక్కడన్నా కెమికల్ కంపెనీలో ఏమైనా ఫైర్స్ అయినా లీకేజ్ అయినా కానీ ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలనేది ఇవి షూట్స్ అన్నవే. అంటే మనకి ఎలాంటి విషవాయులు మనకు వచ్చేసి తలకుండా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అయితే వాటి కాస్ట్యూమ్ అన్నట్టు ఇవి. ఆ షూట్స్ ఇవి చూశారు కదా, ఇవి ఏంటంటే ఏ కెమికల్ ఏందనేది ఒక ఐడెంటిఫై చేసి మనకు చూపిస్తుంది అన్నట్టు మనకి మిషన్ ద్వారా మనం దీన్ని తెలుసుకొని దాని మీద ఏం ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి, దాన్ని ఏ విధంగా అయితే కట్ చేయాలనేది మనకి ఈజీ తెలిసిపోతుంది దీని ద్వారా. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇది మా ఛత్రపతి శివాజీ సార్, ఈ మాకు అన్నిటికీ ఇన్స్ట్రక్టర్ సారే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఐరేజ్ రెస్క్యూ, అన్నిటికి కూడా ఈ సార్ వాళ్ళే మాకు ఏ విధంగా ఎలా చేయాలి, ఎలా రెస్క్యూ చేసి కాపాడాలి, విక్టిమ్ ఏ విధంగా తీసుకురావాలి అనేది ప్రతి ఎక్విప్మెంట్ గురించి కూడా ఈ సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఈజీగా అంటే ఏ ఎక్విప్మెంట్ గురించి ఏంటి. ఇంకోటి ఏంటంటే మనం తింటున్న ఫుడ్ వల్ల ప్రతి ఒక్కరు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చనిపోతుంది, చిన్న వయసుతో సంబంధం లేకుండా చనిపోతారు. సో సార్ దాంట్లో ఏంటంటే సిపిఆర్ ఏ విధంగా చేసుకోవాలి, మనం ఎందుకంటే పేదవాళ్ళు ఉంటాం, హాస్పిటల్ తొందరగా వెళ్ళే లోపల మనం చనిపోయే అవకాశం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్కడైతే బ్రీతింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆగిపోయి పడిపోతే మాత్రం ఏ విధంగా సిపిఆర్ చేసుకోవాలో సార్ దాంట్లో యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు చూసి మీకు ఈజీగా మనం సేవ్ చేసుకోవచ్చు, మన దగ్గర ఉన్న హాస్పిటల్ కూడా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. సార్ మీకు చెప్తారు, సార్ యూట్యూబ్ ఛానల్. సార్ एक बात बोलो. मेरा यूट्यूब चैनल है आपदा दूत. इसमें सब डिजास्टर रिलेटेड सेफ्टी टिप्स है. सब आपको सीपीआर के बारे में, इक्विपमेंट के बारे में, साथ ही साथ फायर के बारे में जो सेफ्टी टिप्स है उसको उसमें दर्शाया गया है. क्या आपको करना है, डूज और डोंट्स के बारे में बताया गया है. तो उसको चैनल को सब्सक्राइब करो और ज़्यादा से ज़्यादा शेयर करो. సార్ యూట్యూబ్ ఛానల్ ఉంది తెలుసు కదా, ఆపద దూత్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ బటన్ క్లిక్ చేసినట్టయితే సార్ పెట్టే ప్రతి వీడియో మీ అందరికీ నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, అందరిని మీతో మీరు సేవ్ చేసుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా సేవ్ చేయండి, మర్చిపోకండి. ఇవన్నీ ఎక్విప్మెంట్స్ అండి. కట్టర్స్, వెయిట్ లిఫ్టింగ్ బ్యాగ్ వీడియోలో చూశారు. ఇవి 11 బ్యాగ్స్ ఉంటాయి. ఈజీగా ఎంత వెయిట్ ఉన్నా కానీ ఈజీగా లేపుతుంది. అయితే మీ అందరికీ డౌట్ రావచ్చు ఏంటంటే ఎక్కడన్నా మరి మీ దగ్గర అయితే ఎక్విప్మెంట్స్ స్విమ్మింగ్ షూట్స్ ఇవన్నీ ఉన్నాయి, అది లైఫ్ జాకెట్స్ లైఫ్ బాయ్స్ ఉంటాయి కదా, మా దగ్గర లేవు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సార్ వాళ్ళ టెక్నిక్ తయారు చేసి చూడండి. ఏంటి, ఆయిల్ క్యాన్, వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, దీన్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఈ పైప్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేశారు కదా, అది సార్ చేసిన చెప్పి. ఇది కొబ్బరి బొండాలు, నారేళ్ళ పొడి. ఈ కొబ్బరికాయలతో కూడా మనం ఈజీగా మన మనిషిని ఈజీగా లిఫ్ట్ చేస్తాం. ఇది వచ్చేసి దీన్ని సార్ తయారు చేశారు. ప్లస్ ఇంకోటి వాటర్ బాటిల్స్తో కూడా మనిషి ఏ విధంగా తీసుకోండి 10 బాటిల్స్ మనం ఫిట్ చేసుకొని మనిషిని ఈజీగా లేపుతున్నట్టు వాటర్లో. అదొకటి. ఇవి బాల్స్, పిల్లలు ఆడుకునే బాల్స్, వీటిని కూడా ఈజీగా తయారు చేశారు. ఇంకోటి చూసారు కదా లైఫ్ బాయ్, ఈ లైఫ్ బాయ్ని కూడా ఈజీగా తయారు చేశారు. ఆ లైఫ్ బాయ్ వచ్చేసేమో 360 kgs ఆపుతుంది వెయిట్ ఈజీగా. उसके बाद ये लाइफ जैकेट है, इसके अंदर फॉर्म है या थर्माकोल भी आप यूज़ कर सकते हो. ये छोटे बच्चे के लिए आराम से पानी के ऊपर फ्लोट कर सकता है. तो उसमें नेचुरल एयर के जरिए आप सांस लेने के बाद ये इक्विपमेंट के द्वारा नीचे जाते हैं और साथ ही उस व्यक्ति को ऊपर लेकर आते हैं. ये फार का पीपी है, आपका फुल पीपी है, उसके बाद यहाँ से ये फार का सेगमेंट चालू होता है. इसके बीच आता है हाईलाइट्स का, जो रोप रेस्क्यू कोर्स चलता है. रोप रेस्क्यू कोर्स चलता है जिसमें अलग अलग तरीके से नोट सिखाई जाती है. जैसे आप थंबनोट है, ఇవన్నీ స్విమ్మింగ్ టెక్నిక్. అంటే సముద్రాల్లో ఉన్న పడిపోయిన వాళ్ళు ఎలా విధంగా రక్షించాలనో ఇది చూపిస్తుంది అన్నట్టు. వీటికి డిటెక్ట్ అంటే ఏ రూట్లో వెళ్ళాలి, ఎంత లోతు ఉంటుంది, ఇది హ్యాండ్ పెట్టుకొని దీన్ని కనెక్ట్ చేస్తే మనం ఎంత లోతులో ఉన్నాం, మనం ఏ సైడ్ వెళ్తున్నాం అనేది ఈజీగా చూపిస్తుంది. దీని ద్వారా మనకి ఇంకోటి మనం బిఎస్ సెట్ వేసుకుంటాం కదా వాటిలోకి, అండర్ గ్రౌండ్ అందులో పాయింట్ లోపలికి వెళ్ళిపోవడానికి దాన్ని ఈజీ చూపిస్తుంది అన్నట్టు. మనం ఎంత ఆక్సిజన్ ఎంత ఉంది, ఎంత అయిపోయింది, ఎంత టైంలో మనం ఎస్కేప్ అయి బయటకు రావాలనేది ఈజీ చూపిస్తుంది. कहा जाता है. या उसकी जो वूंड्स होती है, ओपन वूंड्स, क्लोज वूंड्स, उसके बारे में पहचान के लिए जैसे लैसरेशन हो गया, एब्रेशन हो गया, ये सब कुछ पहचान के लिए इसका इस्तेमाल किया जाता है. सिखाने के दौरान अगर आपको उसका वूंड का पहचान में आएगा तो डायरेक्ट प्रेशर या प्रेशर पॉइंट एलिवेशन या टर्निकेट द्वारा उसको फिर ये किया जाता है. जैसे आपका एम्पुटेशन है कोई पार्ट, तो उसको कैसे पहचानना है और उसको कैसे पीएचडी करना है, उसकी सिखलाई के लिए इसका इस्तेमाल किया जाता है. उसके बाद अगर कोई मेजर पार्ट अलग हो जाता है, कट हो जाता है, तो उस टाइम आपको किस तरह से पीएचडी किया जाता है या टर्निकेट किस तरह से लगाया जाता है उसके बारे में सिखाया जाता है. इसके अलावा जैसे बर्न हो जाता है, अगर आप फायर के इसमें इस सिग्नल में आ जाते हैं, बर्न हो जाता है, तो फर्स्ट डिग्री में इस तरह से होगा तो आपको पहचान करने के लिए इसका इस्तेमाल किया जाता है. उसके बाद सेकंड डिग्री और थर्ड डिग्री में इस तरह से जलन हो सकता है, तो इसमें भी आपको पीएचडी करने के लिए सिखलाई दी जाएगी. साथ ही हल्का ये लोगो है, नॉर्मल एनाटॉमी इसका, जैसे पुलमोनरी वाल्व है, इसके इंफीरियर वेना कवा, सुपीरियर वेना कवा, इसके बाद मिट्रल वाल्व है, एरोटिक वाल्व है, उसके बाद राइट आर्टियम, लेफ्ट आर्टियम. तो आती है सीपीआर का जो हम क्लास करते हैं, सीपीआर के बारे में मैंने चैनल में एक वीडियो डाल रखा है, उसको आप देख सकते हो. इसके अलावा जो सीपीआर में किस तरह से कंप्लीशन दिया जाता है, उसको रेस्क्यू किस तरह से दिया जाता है, उसकी प्रैक्टिस के लिए उसको इस्तेमाल किया जाता है.
उसके बाद जैसे छोटा शिशु होता है 0 से 1 साल के लिए, उसको भी CPR कैसे दिया जाता है, उसकी हमें प्रैक्टिस होनी आवश्यक है, तभी रियल ग्राउंड में आप उसको प्रैक्टिस कर सकते हो। तो इसलिए इस मिनी का भी हम इस्तेमाल कर सकते हैं। ఆపరేషన్ సార్ యూట్యూబ్ ఛానల్ అయితే పెద్దవాళ్ళకి ఏ విధంగా సిపిఆర్ చేయాలి, చిన్నపిల్లలకి ఏ విధంగా సిపిఆర్ చేయాలి అనేది ప్రతిది కూడా సార్ యూట్యూబ్ ఛానల్ అయితే క్లుప్తంగా వీడియోస్ సెట్ చేసి అప్లోడ్ చేశారు సార్. ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే ప్రతిదీ ఈజీ చూడొచ్చు. అంటే హిందీ కదా మనకు అర్థం, మనం జస్ట్ వాళ్ళు చేసేది ఏ విధంగా చేస్తున్నారని కూడా మనం ఈజీగా చూడొచ్చు. అంటే సిపిఆర్ ఏ విధంగా ఎక్కడ చేయాలి, ఎక్కడ పెట్టి ఎంత ప్రెషర్తో పుష్ చేయాలనేది ప్రతి వీడియో కూడా క్లుప్తంగా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.